ఆ లక్షణాలు, ఆ స్వభావాలు, ఆ అలవాట్లు ఎవరిలో అయితే ఉంటాయో వారి జీవితంలోనికి ఈ దుర్దినాలు అయితే భయంకరమైనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఎలుబడి చేస్తాయి. మనిషి యొక్క జీవితాన్ని పాడు చేసేటువంటి అలవాట్లు ఏంటో చూద్దాం సమయానుకూలంగా. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా శ్రద్ధగా ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టండి. మీ ఇంట్లో అటువంటి పరిస్థితులు ఉంటే కనుక వారికి కూడా ఈ మాటలు వినిపించండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఈనాడు కుటుంబాలను పాడు చేస్తున్నటువంటి, కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలను మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఏమని చెప్తున్నాడంటే మద్యముతో మత్తులై ఉండకుడి. మనిషిని పాడు చేసేటువంటి ఒక భయంకరమైన వ్యసనం మద్యం, త్రాగుడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి వాస్తవ సత్యాలు మీకు బయలుపరుస్తారు. అవే లోకంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మొదటిగా ఈ పాయింట్ని, మనిషిని పాడు చేసేటువంటి ఈ మద్యము అనేటువంటి, త్రాగుడు అనేటువంటి దాన్ని కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము ద్రాక్షారసము త్రాగుటలో దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యమే చెప్తుంది, జాగ్రత్తగా వినండి. ప్రతిదానికి లేఖనాలే మనకు ఆధారం. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ కలిగిన వారికి శ్రమ. అంటే నేను తాగినంతగా ఎవరూ తాగలేరు, నేను కలిపినంతగా ఎవరో కలపలేరు అనేటువంటి కొంచెం అందులో ఉండి సంతోషించే వారికి దేవుని వాక్యం చెప్తున్న మాట శ్రమ. నా మాటలు కాదు ప్రియ దేవుని బిడ్డ, వారికి శ్రమ. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మద్యం ఏం చేస్తూ ఉంటుందంట? వెక్కిరింతల పాలు చేస్తుంది, అల్లరి పుట్టిస్తుంది. ఈరోజు కుటుంబాలు అల్లరైపోవడానికి, ఈరోజు కుటుంబాలు అనేక మంది మధ్యలో నవ్వులు పాలైపోవడానికి, ఆ కుటుంబస్తులందరి యొక్క పేరు లోకములో అవమానపరచబడ్డానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క త్రాగుడు లేక ఈ మద్యం. స్పష్టంగా లేఖనాలు మనం ఆలోచన చేయం, కానీ చాలా అన్ని లక్షణాల గురించి బైబిల్ గ్రంథం చాలా వివరంగా రాస్తూ మనకి తెలియచేస్తాం. ఎందుకు బాగానే ఉండేది కదా, ఆ కుటుంబం ఎందుకు అల్లరైపోయింది, వాళ్ళ జీవితాలు ఎందుకు అల్లరి పాలైపోయాయి అంటే త్రాగుడు వలన. ఈ త్రాగుడు వలన వారి కుటుంబాలు అల్లరి పాలైపోయాయి, వెక్కిరింతల పాలైపోయాయి. రోమేలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఎలా ఉండకూడదు అంటే ఈ మద్యముతో మత్తులై ఉండకుడి. ఒకవేళ ఈ రోజు వరకు ఆ మద్యముతో మత్తులై ఉంటున్నామేమో, దయచేసి లేఖనాలు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ మత్తైనను లేక మద్యముతో మత్తులై ఉండకుండా జాగ్రత్తగా, అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, మత్తైనను లేకయో కిందకు వచ్చేసేసరికి పగటి యందు నడుచుకున్నట్టు
మర్యాదగా నడుచుకో. దేవుని బిడలముగా మనం మర్యాదగా నడుచుకోవాలి. మద్యముతో త్రాగుడుతో నడవకూడదు. అది మన జీవితాలను అల్లరి పాలు చేసేస్తారు. సామెతలు 23, 20వ వచనం, 21వ వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితో అయినను సహవాసం చేయకము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగును నిద్రమత్తు చింపుగుడ్డలు ధరించుటకు కారణమవును. దేవునికి స్తోత్రం. దేవుని లేఖనాలు చెప్తున్న ఈ మాటలో జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. లోతుగా వివరించాలనుకోవట్లేదు, కానీ ఆ వచనాలు మాత్రం మీకు చూపిస్తున్నాను. చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది. ద్రాక్షారసము త్రాగువారితో అయినను మాంసము హెచ్చుగా తినువారితో అయినను సహవాసము చేయ. త్రాగుబోతులు తిండిబోతులు ఏమైపోతారంట? దరిద్రులు అయిపోతారు. తమకున్నదంతా కూడా అమ్మేసుకుంటారు. మనం అనేక న్యూస్ల్లో మనం చూస్తూ ఉంటాం. తాగడానికి చివరికి భార్య మంగళసూత్రాలు కూడా తీసుకుని వెళ్ళిపోయి తాకట్టు పెట్టి తాగేసేటువంటి భర్తలను మనం చూస్తాం. ఇంట్లో పెట్టిన డబ్బులు కాజేసుకుని వెళ్ళిపోయి త్రాగేసేటువంటి వారిని మనం చూస్తాం. కారణం ఏంటి అంటే ఈ మద్యం, ఆ వ్యసనం వారిని అంతగా తీసుకుని వెళ్ళిపోతుంది. దరిద్రులు అయిపోవడానికి కారణం ఈ యొక్క మద్యం. దేవుని బిడ్డలు కూడా రక్షించబడిన వారు, బాప్తీసం తీసుకున్న వారు, దేవుని రాకడ ఇంకా ఆలస్యంగా ఉంది కనుక, ఆయన ఇంకా రావట్లేదు కనుక ఈ లోక సంతోషాలు ఎందుకు మానేయాలి అని చెప్పి ఆ యజమానుడు రావడం ఆలస్యం అవడం చూసి ఏం చేస్తున్నాడంటే తిని త్రాగి మత్తుగా ఉండడం ప్రారంభిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలు ఎప్పటి నుంచో చెప్తున్నారులే, 108 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రకటించబడుతుంది, ఇంకా ఆయన రావట్లేదు కాబట్టి దేవుడు ఏం చేయడు, అప్పుడే రాడు, బాప్తీసం తీసుకున్నా పర్వాలేదు అని మరలా ఆ వ్యసనాల వైపు వెళ్ళిపోయి తాగుతున్నారు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా త్రాగువారిని అతని ఎరుగని గడియలో, అతడు కనిపెట్టని దినములో ఆ యజమానుడు వచ్చి ఏం చేస్తాడంట? అపనమ్మకస్తులతో, అంటే అవిశ్వాసులతో, అంటే నరకానికి వెళ్ళే వారితో, అంటే పాతాళానికి వెళ్ళే వారితో వారిని కూర్చోబెడతాడంట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎరిగి రక్షణ పొంది మరలా ఇంకా ఏం పర్వాలేదులే, దేవుడు రావట్లేదు, అప్పుడే వచ్చేస్తారేంటిలే, వచ్చినప్పుడు మానేద్దాంలే, అప్పుడు సరి చేసుకుందాంలే, అప్పుడు ఒప్పేసుకుందాంలే అని ఇప్పుడేదో ఎవరికి తెలియకుండా తాగుతూ ఉంటే గనుక నిన్ను అపనమ్మకస్తులతో ఆయన కూర్చుండబెడతాడట. అంటే అవిశ్వాసులతో, అంటే నరకానికి వెళ్ళే వారితో, పాతాళానికి వెళ్ళే వారితో కూర్చుండబెడతాడు ఆయన. 1 కొరింథీ 6:10. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ మద్యముతో నిండిపోతే, ఆ మద్యముతో మత్తులైపోతే వావి వలసలు చూడకుండా ఎంత భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈనాడు పేపర్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ మద్యానికి బానిసలైపోయి ముసలి వాళ్ళని లేదు, ఎవరి పిల్లలని లేదు, చిన్న పిల్లలను కూడా చూడకుండా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు జీవిస్తూ ఉన్నారు. భయంకరమైన మానభంగాలు చేస్తూ ఉన్నారు, అగాయించారు. కారణం ఏంటి అంటే మద్యం. చాలా స్పష్టంగా జ్ఞాని అయిన సొలొమోను ఈ త్రాగుడు త్రాగే వారి గురించి చెప్తున్నాడు. చూడండి, నేను చదువుతాను. 23వ అధ్యాయం 29 నుండి చదువుతున్నాను. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతల్లాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు
వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రం మీద పండుకొనిన వాని వలె ఉందువు. వాడ కొయ్యి చివరను పండుకొనిన వాని ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును. ఈ పరిస్థితులన్నీ కూడా ఎవరి చూసారా? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా. తాగేసిన తర్వాత నేను ఏం మాట్లాడాను నాకు తెలియలేదండి అంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అక్కడ రాయబడింది వారు వెర్రి మాట్లాడతారంట. ఎక్కడ పడుకుంటున్నారో కూడా తెలియదు వారికి. ఎవరు కొట్టినా కూడా కొట్టిన దెబ్బ కూడా తెలియదంట. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి గొడవలు. ఈ తాగేసి ఇప్పుడు ఇంట్లో ఉంటారా అంటే వెళ్ళి ఎవరికొన్ని ఏదో అంటారు. దానివల్ల ఏంటి? జగడాలు, గొడవలు వస్తాయి. ఈ త్రాగుడు వల్ల శ్రమ. తాగేసిన తర్వాత అటు వచ్చినప్పుడు ఇటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళే వాళ్ళు ఏదో అంటారు. వాళ్ళు ఊరుకుంటారు, రెండు తగిలిస్తారు. అందుకే ఎవరికి హేతువు లేని గాయాలు, కారణం లేకుండా డబ్బులు ఎందుకు అంటే తాగిన తర్వాత ఏం మాట్లాడతారో తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, మద్యము వెక్కిరింతల పాలు చేస్తుంది. అన్నీ మంచిగా ఉన్నా ఈ చిన్న అలవాటు మనిషిని అవమానపరిచేదిగా, లేకపోతే చిన్న చూపు చూసేందుకు కారణమైపోతుంది. మంచి ఉద్యోగస్తుడే కానండి, మంచి అధికారి కానండి, తాగుబోతుంటాడు ఆయన. ఆ చిన్న మాట ఆ ఉద్యోగాన్ని అంతటిని, ఆ హోదా అంతటిని, ఆ ఉన్నతమైన స్థితి అంతటిని కూడా పడగొట్టేస్తా ఉంది. ఆ చిన్న లక్షణం ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో సాక్ష్యం చెప్పవలసిన పరిస్థితి వచ్చినా కూడా వాడు తాగబోతుంటే వాడు మాట్లాడాలని అంటారు. అంటే సమాజంలో విలువ కోల్పోయేటువంటి పరిస్థితి. అదే సమయంలో దేవుని ఎదుట నిత్య జీవాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఈ మద్యం వల్ల వస్తుంది. కనుక ఈ మద్యము, ఈ త్రాగుడు మనిషిని పాడు చేస్తుంది. అయితే ఏం చేయాలంట? చూడండి, 119వ కీర్తన 28వ వచనము. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. దేవునికి స్తోత్రం. ఆ వ్యసనాల నుండి విడిపించేది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము చేత నీవు నన్ను స్థిరపరచు ప్రభువా అని ప్రార్థించాలి. ఆ దేవుని వాక్యము చేత గద్దించబడినప్పుడే ఆ వ్యసనాల నుండి విడుదల కలుగుతుంది. దేవుడు కనుక మద్యముతో మత్తులై ఉండకుడి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. రెండో మాటను చూసుకుందాం. రెండవ మాట చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవునికి స్తోత్రం. బద్ధకస్తులు ఎవరైతే సోమరితనంగా ఉంటారో, బద్ధకంగా ఉంటారో వారి జీవితాలు ఆటోమేటిక్గా నాశనం వైపుకి వెళ్ళిపోతాయి. వారి జీవితాలు వారే పాడు చేసేసుకుంటారు. ఎవరో పాడు చేయని అవసరం లేదు. ఎందుకంటే శ్రద్ధ కలిగి ఉండడు కనుక తన జీవితం ఎడలు కానీ, తన కుటుంబం ఎడలు కానీ, తన భవిష్యత్తును కూర్చుని కానీ ఎటువంటి శ్రద్ధ లేని వారు ఏమైపోతారంట? దరిద్రులు అవుతారు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. మనల్ని మనం గద్దించుకోవడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవితాన్ని పాడు చేసేటువంటి ఈ భయంకరమైన లక్షణం సోమరితనం, బద్ధకం. బద్ధకస్తులు ఎక్కడ, ఏ స్థితిలో కూడా, ఏ రంగంలో కూడా వారు రాణించలేరు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే వారికి బద్ధకం, అదే పెద్ద దరిద్రం. దేనిలోనూ కూడా యాక్టివ్గా ఉండరు వాళ్ళు. ఎందుకంటే బద్ధకం వారి మీద ఏలుబడి చేస్తా ఉన్నది కనుక. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు. అది నీలో బద్ధకాన్ని కలిగి చేయదు కానీ ఆసక్తిని పుట్టిస్తుంది. ఏం చేస్తే
నా జీవితం బాగుంటది, ఏం చేస్తే నా కుటుంబం బాగుంటది, ఏం చేస్తే నాకున్న పరిస్థితి మారుతుంది. ఆ ఆలోచన ఎవరికి వస్తుంది అంటే శ్రద్ధ కలిగిన వారికి. బద్దకస్తుడు ఇంకెంతసేపు కూడా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. చూడండి 6వ అధ్యాయం వద్దాం. 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 6వ వచనం నుండి, చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అది వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, బాబు సోమరే, బాబు బద్ధకంగా ఉండే వాళ్ళారా, మీరందరూ ఏం చేయండి అంటే ఒకసారి చీమల దగ్గరికి వెళ్ళి చూడండి అయ్యా. చెవిలో చేతితో ఇలా నలిపేసేటువంటి ఆ చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకోండి. మనుషులను చూస్తుంటే ఒకవేళ నీ పక్కనున్న మనిషి కూడా అలాగే బద్ధకస్తుడు కనబడుతున్నాడేమో, సోమరు కనబడుతూ ఉన్నాడేమో, చీమల దగ్గరికి వెళ్ళు. చీమల దగ్గరికి వెళ్తే అవి మనకి గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. అవి ఏం చేస్తాయంట, ఆ చీమలకి పైన ఒక అధికారులు, ఇలా రైట్ గా రండి, అదిగో పలానా ఇంటి దగ్గర చక్కెర పడేశారు, పలానా దగ్గర బియ్యం పడేశారు, అక్కడ స్వీట్ పడేశారు అని ఒక చెప్పేటువంటి అధికారం ఉన్నాడంట. కానీ అవి క్రమంగా వెళ్తాయి, క్రమంగా వెళ్తాయి. ఇంకేమని చెప్తున్నాడు, వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. కూర్చుకోవడం అంటే దాచిపెట్టడం, స్టోరింగ్ అని రాయబడి. అంటే రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని, చీమలు ఏం చేస్తాయంటే తనకు కావలసిన ఆహారాన్ని వేసవ కాలంలోనే, కోత కాలంలోనే దానిని సమృద్ధిగా తీసుకుని వెళ్ళి ఆ పుట్టలో చక్కగా దాచిపెట్టుకుంటాయి, స్టోర్ చేసుకుంటాయి. రెండు 2019-2020 కొన్ని నెలలో మనకి ఈ విధంగా మాటలు వినిపించాయి. ఇదిగో మరో కొన్ని రోజులు లాక్డౌన్ అవుతుంది కాబట్టి ఈ 2-3 రోజుల్లోనే మీరు కొనుక్కోవాలనుకునే అన్ని కొనుక్కొని ఇంట్లో దాచిపెట్టుకోండి. మాస్కులు కావాలంటే మాస్కులు, శానిటైజర్లు కావాలంటే శానిటైజర్లు, ఇంట్లో కావాల్సినటువంటి సామాన్లు అన్ని కూడా ముందే కొనుక్కోండి. ఎందుకంటే లాక్డౌన్ అయిందంటే ఎక్కడికక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ చీమలు కూడా వర్షాకాలం వచ్చిందంటే వర్షం వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కాబట్టి తినడానికి ఏమీ ఉండదు, కాబట్టి ముందుగానే ఆ చీమలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఆహారాన్ని భద్రపరుచుకుంటున్నాయి. మరి నువ్వు చీమల కంటే ఎంతో పెద్దదానివి. మన చేతుల్లో నలిగిపోయేటువంటి ఆ చిన్న జీవులే తమ భవిష్యత్తు కొరకు అంత చక్కగా ఆలోచన చేస్తుంటే, ఒక ఆలోచన లేకుండా నీ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నావు? నువ్వు రేపటిని గురించి ఒక ఆలోచన లేకుండా ఏ విధంగా జీవిస్తా ఉన్నావు? ఆ దరిద్రత నీ జీవితంలోనికి రావడానికి కారణం ఏంటి అంటే భవిష్యత్తును గూర్చినటువంటి ఆలోచన లేకపోవడం. ఈ రోజు సంపాదించింది ఈ రోజే తినేయాలి, ఈ రోజే ఖర్చు పెట్టేయాలి, ఈ రోజే అయిపోవాలి అనేటువంటి ధోరణి దరిద్రతలోనికి మనల్ని తీసుకుని వెళుతుంది. అదే ఈరోజు సంపాదించిన దానిలో సగభాగాన్ని రేపటి కోసం దాచిపెట్టుకునేటువంటి అలవాటు ఐశ్వర్యవంతుడిగా నిన్ను మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కింద వచనంలో అంటున్నాడు, సోమరి ఎందాక నీవు పండుకుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెం నిద్రించెదను, కొంచెం కునికెదను, కొంచెం సేపు చేతులు ముడుచుకుంటాను, పొరుంటాను అని నీవు అంటావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్టు లేమి నీ వద్దకు వచ్చును. అంటే
ఇంకా బాగా అర్థం అవడానికి ఆ చెప్పిన మాటల్లో అర్థం ఏంటంటే, ఇంకా కొంచెం నిద్రిస్తాను, ఇంకా కొంచెం సేపు చేతులు ముడుచుకుంటాను, కాళ్ళు ముడుచుకుంటాను, కొంచెంసేపు ఇంకా పడుకుంటాను అనేటువంటి ఈ స్వభావం. అంటే ఈరోజు చేయవలసిన పని రేపు చేద్దాంలే, ఆ పని రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను. ఈ వాయిదాల పద్ధతి ఎవరిలో అయితే ఉంటుందో వారు ఈ సోమరితనానికి దాసులు, ఈ సోమరితనానికి అన్నదమ్ములు. వాళ్ళు ఈ రోజు చేయవలసిన పని రేపు చేద్దాం అనేటువంటి ఆ స్వభావము ఈ బద్ధకానికి సాదృశ్యం. అటువంటి వాయిదా వేసే వారికి ఆయుధదారుడు వచ్చినట్టుగా, దోపుడిగాడు వచ్చినట్టుగా దరిద్రం వచ్చేస్తుందంట. కల్కాకం ఆజకరు, ఆజకాకం అభికరు అని అంటారు. రేపటిది ఈ రోజే చెయ్యి, ఈ రోజుది ఇప్పుడే చెయ్యి, ఈ రోజుది రేపు చేస్తాను అనేటువంటి పద్ధతి మనకి ఎంత మాత్రము కూడా మంచిది కాదు గురుదేవుడు. కేవలం భౌతిక జీవితంలో పనుల గురించే నేను చెప్పట్లేదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా, ఆధ్యాత్మిక జీవితంలో నిన్నటిది ఈ రోజే చేయాలి, రేపటిది ఈ రోజే చేయాలి, ఈ రోజుది ఇప్పుడే చేయాలి అనేటువంటి మాటలో దేవునిని ఎప్పుడు ఆరాధించాలో అప్పుడే ఆరాధించాలి, ఆయన సమయానికి ఆరాధించాలి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడే. ఆసక్తి విషయంలో అంటే దేవుని స్తుతించే విషయంలో, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో, ప్రార్థించే విషయంలో, వాక్యాన్ని చదివే విషయంలో ఎలా ఉండకూడదు? మాంజులు కాక, అంటే సోమరులు కాక, నిర్లక్ష్యంగా ఉండేవారుగా ఉండకుండా, మీరు ఎలా బద్ధకంగా ఉండకుండా ఎలా ఉండాలంట? ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవిస్తూ ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగి ఉండాలంట. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటారో, ప్రార్థించుటలో నిర్లక్ష్యంగా ఉంటారో, వాక్యాన్ని చదువుటలో నిర్లక్ష్యంగా ఉంటారో, దేవుని మందిరానికి వచ్చుటలో నిర్లక్ష్యంగా ఉంటారో, వారికి కూడా ఆత్మీయ దారిద్ర్యత అనగా దేవుని దీవెనలు కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఒక ప్రార్థించాలంటే ఆసక్తి రాదు, పాట పాడమంటే ఆసక్తి రాదు, వాక్యం చదవాలంటే ఆసక్తి రాదు, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆసక్తి ఉండదు. ఇది ఆత్మీయమైన బద్ధకం. ఈ ఆత్మీయమైన బద్ధకం దేవుని ఆశీర్వాదాలను మనం కోల్పోవడానికి కారణమవుతుంది ప్రియ దేవుని బిడ్డ. అందరూనేమో దున్నుతా ఉన్నారు, ఈయనేమో ఇంట్లో పడుకుని ఉన్నాడు. అందరూ విత్తనాలు వేస్తా ఉన్నారు, ఇంట్లో పడుకుని ఉన్నాడు. ఆ విత్తనాలని ఎదిగి 2-3 నెలలకి కోత కోస్తా ఉంటే అప్పుడు వీళ్ళు పొలాన్ని చూసుకుంటే ఈయనకే పడుతుంది. అసలు విత్తులు వేస్తే కదా, పని చేస్తే కదా, ఆ పంట వేస్తే కదా ఆయన కోసుకోవడానికి. సోమరి పనిచేసే టైంలో పడుకుంటాడు కనుక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కనుక వానికి ఏమీ లేకపోవును అని దేవుని వాక్యం తెలియచేస్తుంది ప్రియ దేవుని బిడ్డ. దేవుని వాక్యము ఎక్కడ కూడా మనం నిర్లక్ష్యంగా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండమని ఎక్కడ మనకు చెప్పదు. పని చేయాలి ఖచ్చితంగా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావంటాడు ఆయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు అందరూ ధన్యులు అని చెప్తూనే 128వ కీర్తన 1వ వచనంలో ఆ 2వ లైన్లో అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నువ్వు కష్టపడాలి, కష్టపడితేనే నువ్వు ఆ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అంతేగాని వేరే ఎవరితో అనుభవించేద్దాం అంటే అది కొంతకాలమే. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలి. అంటే నువ్వు కష్టపడి పని చేయాలి, పని చేయకుండా సోమరిగా ఉండకూడదని దేవుని వాక్యము మనకి తెలియజేస్తా ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. కష్టపడడానికి, పని చేయడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు.
అదే పనైనా కూడా. ఎందుకంటే నువ్వు పని చేస్తే, అయ్యో నేను ఈ పని చేస్తే ఏమనుకుంటారో, ఎవరో ఏమనుకుంటారో అని ఆ పని చేయడం మానేస్తే రేపొద్దున నీకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులను చూసి అదే మనుషులు నిన్ను హేళన చేస్తారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ప్రసంగిలో, చేయుటకు నీకొచ్చిన ఏ పనైనా నువ్వు కూడా శ్రద్ధగా చేయమని చెప్తుంది. హల్లెలూయా. ఆ పని చేయుటలో నువ్వు వెనుతీయవద్దు అని చెప్తా ఉన్నది ప్రియదేవుని. కాబట్టి మన ఆర్థిక పరిస్థితుల నిమిత్తం మనం ఏం చేయాలి అంటే, ఈ దారిద్ర్యం నుండి తప్పించబడ్డానికి మనం కష్టపడాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రియదేవుని. ప్రసంగి 10వ అధ్యాయము 18వ వచనం చూడండి. ప్రసంగి 10వ అధ్యాయం 18వ వచనం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోతుందంట, చేతుల బద్ధకము చేత ఇంట్లోకి వాన కురిచేస్తుంది. అంటే ఆ ఇల్లు బాగు చేసుకునేటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకంటే బద్ధకం, సోమరితనం, నిర్లక్ష్యం. ఈ సోమరితనం కుటుంబం నాశనం అయిపోవడానికి, మన జీవితాలు నాశనం అయిపోవడానికి కారణాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, చదవండి. తెలియదెవరు? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. హల్లెలూయా. మీ ప్రయాస, మీ కష్టం వేరే ఎవరికి కాదు, నీకే క్షేమం. అది నీ కుటుంబానికే క్షేమం, నీ భవిష్యత్తుకే క్షేమం. కనుక మీ ప్రయాస ఎప్పుడూ కూడా అర్థం కాదు. లేదంటే నేను 4 రోజులు కష్టపడ్డాను, నాకేం రాలేదు అనడానికి లేదు. 4 రోజులు కష్టపడ్డాను కాబట్టి ఎంత సంపాదించుకున్నానండి అని చెప్తాం. కాబట్టి నీ ప్రయాస ఎప్పుడూ అర్థం. కాబట్టి ఏం చేయాలంట? ఆ ప్రయాసపడుటలో స్థిరులను కదలని వారునై ఉండండి. ఆ పని చేయట్లో రోజు ఏదో ఒక పని చేసుకోవడానికి స్థిరంగా ఉండండి. అంతేగాని ఇక్కడ ఒక రోజు, అక్కడ ఒక రోజు, అక్కడ ఒక పని, ఇక్కడ ఒక పని, సగం సగం పనులు చేయకండి. అస్థిరంగా ఉండొద్దు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ స్థిరులుగా ఉండాలంట. హల్లెలూయా. సోమరితనం. ఈ దేవుని బిడ్డలారా, సమయం అయిపోయింది కాబట్టి ఈ 2 మాటలతో ముగిస్తా ఉన్నాను. మనిషి జీవితాన్ని పాడు చేసే అలవాట్లు అంటే నేటి దినాల్లో ఇవి మన కుటుంబాల మీద ఎలుబడి చేస్తున్నాయి. చెప్పిన 2 స్వభావాలు, 2 లక్షణాలు. ఒకటి త్రాగుడు, రెండోది సోమరితనం, బద్ధకం. ఈ రెండింటి వల్ల మన కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, మన కుటుంబాల్లో ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు, మనం ఎదుర్కొంటూ ఉన్న అప్పులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. లేఖనాల్లో నుండి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వీటికి దూరంగా ఉండడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. మన కుటుంబాల్లో ఇటువంటి స్వభావాలు కలిగిన వారు ఉంటే వారిని కూడా ఆ వ్యసనాల నుండి విడిపించే ప్రయత్నం చేద్దాం. వారి కొరకు భారంగా ప్రార్థన చేద్దాం. మద్యానికి మత్తులై ఉండకుండా దేవుని వాక్యము చేత వారు విడుదల పొందులాగున, సోమరులుగా ఉండకుండా ఆసక్తితో కష్టపడి పని చేసుకునే వారులాగా ఉండులాగున వారు తయారవ్వాలని మన యొక్క ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలను పాడు చేసేటువంటి ఈ అలవాట్లను దూరం ఉంచుకొని దేవునికి దగ్గరగా జీవించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.